ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీలు చేశారంటే పుల్లగా అయిపోతుంది కానీ తినడానికి అంత ఇష్టపడరు. ఆ పిండితో ఇలాంటి పునుగులు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు ఇడ్లీ పిండి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. 2 కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కరివేపాకు లీవ్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేడయిందండి. ఇప్పుడు పునుగులు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పునుగులు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ పునుగుల కాంబినేషన్గా పల్లీ చట్నీ, టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటాయి పునుగులు. ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తిన్నారంటే చాలా బాగుంటాయి. టేస్టీ పునుగులు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే రకమైన స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండి పుల్లగా అయిపోతే ఇడ్లీలు చేస్తే తినడానికి ఇష్టపడరు. ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి ఈ స్నాక్స్.